ఇంకా కొద్ది గంటల్లోనే కుంభరాశి వారికి ఊహించని ధనయోగం, కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం. ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాల్సిందే. ఇంకా కొద్ది గంటల్లో కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరికి ఏ విధమైన ధనయోగం వీరికి రాసిపెట్టి ఉంది, అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకం ఈ ఏడాది కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు అన్నీ కూడా మీ జీవితంలో సొంతం కాబోతూ ఉన్నాయి. ప్రారంభించిన పనిలో మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ పురోగతి అనేది ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం మేలు. గణపతి స్తోత్రం చదివినా ఇంకా చాలా బాగుంటుందండి. ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునే ముందుగా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్యము విషయంలో శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనియ్యకండి. మృదు సంభాషణ కారణంగా మీకు కలహాలు అనేవి అసలు దరిచేరవు. శని ధ్యానం కారణంగా శుభ ఫలితాలు అనేవి కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వీరి జీవితంలో ఇప్పుడు ఏర్పడబోయే పరిస్థితుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. గురుడి ప్రభావం కారణంగా కుంభరాశి వారికి ఈ సమయంలో తిరుగు అనేది ఉండదని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు లేదండి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి. గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో వివిధ రంగాల్లో కొన్ని మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే కొత్త సవాళ్ళు కూడా ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు కూడా కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఏ విధమైన ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి గురుడు 3వ స్థానంలో, తర్వాత నుండి 4వ స్థానంలో సంచారం చేయడం, శని ఇదే రాశిలో నివాసం ఉంటున్నాడు. మరొక వైపు మీనం 2వ స్థానంలో కేతు అష్టమ స్థానం నుండి సంచారం చేయమన్నారు. ఈ గ్రహాల ప్రభావంతో రోజువారీ కార్యక్రమాల్లో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఏలినాటి శని వలన సహజంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా ఇతర రంగాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపించబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుంది. గురుడి ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులు తగ్గకుండా అదే స్థాయిలో ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాన్ని తీసుకురాకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇది నష్టానికి లేదా ఆర్థిక స్థిరత్వకు కూడా దారితీసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ రాశి వారికి ఖర్చులు కూడా అదే స్థాయిలో అయితే మనం పెట్టాలి. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాల కొరకు తీసుకెళ్లడం కూడా ఉపయోగంగా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి.
ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయంలో గురుడి ప్రభావంతో తిరగనేదే ఉండదట. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే విజయాలని చూస్తారు. ఆనందకరమైన జీవితాన్ని అయితే మీరు గడుపుతారు. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి. గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో వివిధ రంగాల్లో కొంచెం మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే చిన్న చిన్న సవాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు కూడా కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కూడా రానున్నాయి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్యా కెరియర్ పరంగా, కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా అయితే ఉంటుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా సత్వర నిర్ణయం తీసుకోలేకుండా ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ జీవితం అంతా కూడా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి నిలకడ అనేది వీరి జీవితంలో అసలు ఉండదు కనుక మీరు జాగ్రత్త పడాలి. ప్రతిరోజు కూడా కుంభరాశి వారు శని గురువులకు జపదానం చేయాల్సి ఉంటుంది. శ్రీరామనామం జపిస్తూ 11 ప్రదక్షిణలు మీరు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హనుమాన్ ఆలయంలో గోమాతను పూజించడం వలన శుభ ఫలితాలు వస్తాయి. శివ పార్వతులతో పాటుగా వినాయకుడిని పూజించి ఏదైనా ఉంగరంలో నీలం రంగు రత్నాన్ని ధరించి ఏదైనా శివ స్తోత్రాలను పఠిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా కలిగి ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనపడతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి ఎంత విద్యపైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. అలా ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎప్పటికీ ఎవ్వరికీ తెలియనివ్వరు, బయట పెట్టరు కూడా. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగానే ఉంటారు. కుంభరాశి వారు సున్నితమైన స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకోరు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం కూడా తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోలేకి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. వీటి ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కూడా ఉంటుందండి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.